ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడలారా, మేల్కొన్నారా? ఉదయకాల సమయంలో మేల్కొన్నట్లయితే మరి ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. అతడు నీటి కాలంలో యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనలో 1:3 ప్రియ దేవుని బిడలారా, మరి ఉదయకాల సమయంలో నీటి కాలవల యోరాను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండిన ఈ వాగ్దానము దేనికి సూచనంటే మన జీవితాలకు. మనము వాక్యములో మనం నాటబడి ఉంటే మనం ఎప్పుడూ కూడా చిగురిస్తూ ఉంటాం. నీటి దగ్గర నాటబడిన ఒక చెట్టు ఎప్పుడు కూడా తన ఆకులు పచ్చగా ఉండేవంటండి. మరి పచ్చగా ఉండి తన తగిన కాలంలో ఫలాలనిస్తూ ఉండేదంట. నీవు నేను వాక్యం అనే ఈ నీటి దగ్గర మనము నాటబడితే మనము కూడా దేవుడు మనకు తగిన సమయములలో ఫలాలను ఇస్తూ ఉంటాడు. మరి ఉదయకాల సమయంలో మరి నీవు దేవుని వాక్యంలో నాటబడి ఉన్నావా? లోకానుసారంగా ఉన్నావా? తగిన సమయంలో దేవుడు నీకు సహాయం చేయాలి అంటే గనుక నీవు వాక్యంలో నాటబడాలి. వాక్యాన్ని తెలుసుకోవాలి. వాక్యానుసారముగా జీవించాలి. గనుక మరి ఉదయకాల సమయంలో నీతో నాతో దేవుడు మాట్లాడుచున్నాడు. వాక్యంలో మనము నాటబడి ఉండాలి. ఎవరైనా చెట్టు అనేది నువ్వు నీ కుటుంబము సంతోషంగా హ్యాపీగా ఉండాలి అంటే కనుక వాక్యం ద్వారా నీవు నడుచుకోవాలి. వాక్యం అనే త్రోవలో నీవు నడవాలి. మరి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను నీ కుటుంబము సంతోషంగా ఉండాలంటే మనం ఎప్పుడు పచ్చగా సంతోషంగా ఉండాలి అంటే కనుక దేవుని వాక్యం అనుదినము ఉదయాన్నే లేవగానే మొట్టమొదటిగా ఆయనతో మాట్లాడుతూ వాక్యాన్ని చదువుతూ మరి కుటుంబం అంతా కూడా నీవు ఆయనలో కట్టబడి ఉంటే కనుక ఎంతో ధన్యురాలవు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడని ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నైనా మిరాకల కింద భద్రపరచడం నీకు వందనాలు ప్రభా. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ప్రయాణికులు మీరు తోడు నీడుగా ఉండండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించి జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను నాయన. యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాల్లో ప్రార్థనా ధ్వని వినబడటానికి సహాయం చేసి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థనా ధ్వని వినబడటానికి కృప చూపించండి అయ్యా. మేము మొట్టమొదటిగా మాట్లాడే వ్యక్తి మీరై ఉండుటకు కృప చూపించమని సహాయం చేయమని, యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.